ప్రస్తుతం మనతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ కంటెంట్ చేశారు. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే ఈ రోజు కాళేశ్వరంలో కేసీఆర్ కి నోటీసులు ఇస్తే భయపడి పారిపోతుండంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో నిజంగా లక్షల కోట్లు కుంభకోణం చేశారు, కల్వకుంట్ల కుటుంబమే తిన్నదని చెప్పేసి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఏం సార్ నిజంగా అరెస్ట్ కాబోతున్నారు అనుకోవచ్చు? నెక్స్ట్ మీరు చాలా దూరం పోతున్నారు. కమిషన్ వేసారు, దాన్ని నోటీస్ ఇచ్చారు, నోటీస్ ని స్వీకరించి కేసీఆర్ గారు టైం తీసుకున్నారు, వస్తారు. అలా కుంభకోణమే కాలేదు కదా, కుంభకోణం అయ్యిందని ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచనతోని, మైండ్ గేమ్ తోని ఇవన్నీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ వల్ల ఏవైతే ఉన్నాయో ఇవాళ మా హరీష్ రావు గారు ఇవాళ మొత్తం దాన్ని పటాపంచలు చేసిర్రు. ఇవాళ మాకంతా క్లుప్తంగా అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంది అని చెప్పి మాకు బోధన చేసిండ్రు. వీటిని చూస్తుంటే మేము చాలా ఆశ్చర్యపోతా ఉన్నాం. నిజంగా ఒక్క వెంటుక మందం కూడా అవినీతి జరగని ప్రాజెక్ట్ లో ఇంత ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అట్లనే మంత్రులు పనిగట్టుకొని ఇవాళ గ్లోబల్ ప్రచారం చేసి ఏదో 1,00,000 కోట్లు కాళేశ్వరంలో వాళ్ళు దిగమింగిండ్రు అని చెప్పి ఇవన్నీ ఫాల్తూ చెత్త మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి రేపు కమిషనే వాళ్లకు తీర్పు అర్థమయ్యేటట్టు ఇస్తుంది. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, ఈ కమిషన్ మీద పూర్తి నిజాయితీగా జరగాలి అన్నది మా యొక్క ఒక విజ్ఞప్తి. రెండోది ఏంటి అని అంటే ఇండ్లకేని ఏదో ఒక రకంగా వాళ్ళకు ప్రతి జాగల మన కేటీఆర్ ది కూడా ఏది కార్ రేసింగ్ దాంట్లో వాళ్ళు ఏదో చేయబోతే వాళ్ళకు లీగల్ ఆస్పెక్ట్ లో ఏం చెప్పారు అని అంటే మీరు ఏం చేసినా గానీ కేటీఆర్ ను ముట్టుకోలేరు అని వాళ్ళకు లీగల్ ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు ఆ కేసును పక్కన పెట్టారు. ఇప్పుడు అదే విధంగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాళేశ్వరాన్ని పట్టుకున్నారు. ఇందులో కూడా వాళ్ళు లీగల్ ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఇందులో ఏమీ లేదని. ఎందుకనంటే ఇవాళ ఖచ్చితంగా మంచి మాకు ఇవాళ పూసకొచ్చినట్టు చెప్పారు హరీష్ రావు గారు, పూసకొచ్చినట్టు చెప్పారు మా యొక్క కార్యవర్గానికి, నాయకులకు. ఇది ఇన్న తర్వాత అసలు రేవంత్ రెడ్డి మధ్య ఉందా లేదా అన్నది ఒక డౌట్. ఏంటంటే ఆయన రెండే జపం చేస్తా ఉన్నాడు, కోర్టులు, కేసులు, జైలు, ఇవే ఈ మాటలతోని నడిపిస్తున్నాడు. అసలు దాంట్లో ఉంటే కదా ఏదన్నా లేని వాటికి ఇవాళ చేయి పెట్టుకొని ఇది కూడా మరొకసారి ఆయన చేతులు కాల్చుకుంటాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది. వెంటక మందం తప్పు కూడా జరగలే అలా అవినీతి లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. 6.77 ఒక సంస్థకి ఇస్తే దాన్ని 677 కోట్లు అని ఇలా పత్రికలు రాస్తున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇది ఏమి అసలు నేను ఒక్కటి కోరుతా ఉన్నా, దాంట్లో మొత్తము ఇవాళ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, దాంతో పాటు ఒక బుక్లెట్ ఇచ్చిండ్రు. ఇవాళ మీరు కూడా అంటే రిపోర్టర్స్, సామాన్య ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ దాన్ని చదువుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే దేశం లోపల, మన రాష్ట్రం లోపల ఒక చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్ట్ ని విదేశాల నుంచి దేశం అంతా ఇవాళ గూగుల్లో కొడితే కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఇలా కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు. దాన్ని ఇవాళ మనకు ఒక ఏంటి అంటే దానికి ఒక నల్ల రంగు ఉయ్యాలి అన్న ఆలోచన ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన మంత్రివర్గం చేస్తున్నది. అది పటాపంచలు అయిపోతుంది. ఇవాళ మేము ఇవన్నీ తెలుసుకున్నాం, మాకైతే పూర్తి నమ్మకం ఉండే. ఇవాళ హరీష్ రావు గారు మాకు ఒక స్టూడెంట్ కి ఎట్లా చెప్పిండో అంత మంచిగా వివరించి చెప్పిండు. దాన్ని తీసుకొని ప్రజలలోకి వెళ్తాం. మేము కూడా కార్యకర్తలుగా, నాయకులుగా మరి ప్రతిపక్షాలను గట్టిగా ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.